సో మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా అంటే మార్చి 25వ తారీఖు దాకా ఎగ్జామ్స్ దాదాపు 1537 సెంటర్స్లో జరిగాయి. సో దాదాపు 10,15,916 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. వీటిలో ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో సెకండ్ ఇయర్లో 81%, ఫస్ట్ ఇయర్లో 77% దాకా ఓవరాల్గా అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కలిపి పాస్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ఈసారి స్పెసిఫిక్గా ఏంటంటే అండర్వెల్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బోత్ అంటే ఈ ఇయర్కి ఫస్ట్ ఇయర్ మనం రిఫార్మ్స్ తెచ్చారు. సో ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న 14 సబ్జెక్టులో మనము రివిజన్ ఆఫ్ సిలబస్ చేయడం జరిగింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఎన్సీఆర్టీ సిలబస్కి అనుగుణంగా మన సిలబస్ని కూడా మార్పు చేస్తూ 14 సబ్జెక్టులో మనం సిలబస్ రివిజన్ చేస్తాం. వీటితో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనం మార్చడం జరిగింది సార్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వడం, సో అలా ఈ మార్పులన్నీ చేసి ఫీల్డ్ లెవెల్కి రెండింటిని తీసుకెళ్ళి ఇది కాకుండా స్పెసిఫిక్గా ప్రిన్సిపల్స్కి జేఎల్స్ అందరికీ ఓరియంటేషన్స్ ఇచ్చి సో ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఎస్పెషల్లీ ఈసారి ఫలితాల్లో మొత్తం ఫస్ట్ ఇయర్లో రిఫార్మ్స్ చేశాం. మనం ఫస్ట్ ఇయర్లోనే 77%, దిస్ ఇస్ ద లాస్ట్ 12 yearsలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ పర్సంటేజ్ సో రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా 47% లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 54%, అంటే 7% ఇంక్రీజ్ గవర్నమెంట్ కాలేజీ. సో అలాగే లాస్ట్ ఇయర్ 70% పాస్ అయినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈసారి 81% అచీవ్ అయింది. 11% ఇంక్రీజ్ ఉంది వాళ్ళలో కూడా. ఓవరాల్గా ఇది మనకి రిజల్ట్లో ఫలితాలు.